వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వైనాట్ 175 పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. వైనాట్ పులివెందుల పేరుతో టీడీపీ ముందుకెళ్తుంది. దీనికి తోడు 25 లోక్సభ నియోజకవర్గాల్లో 25కి 25 వైసీపీ కోటాలను చూస్తుంటే ఎలాగైనా కూటమి పార్టీ తన మెజార్టీ స్థానాలు గెలిపించుకోవాలని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ చూస్తుంది. మరి ఇదే నేపథ్యంలో అందరి దృష్టి అనకాపల్లిపై పడింది. మరి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలుపోవడం చూస్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బరిలో ఉంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఆ సీటు కేటాయించింది. మరి ఈ అనకాపల్లి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అంటే ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపోవడం ఎలా ఉండబోతున్నాయి ఏం కదా మనం చూద్దాం ఒకసారి. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేకి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మనం ఈ పరిస్థితి అనల్సి వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే అనకాపల్లి పార్లమెంటులో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 నియోజకవర్గాలు అనకాపల్లి పార్లమెంట్ పట్టణం ఉన్నాయి. నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి, తర్వాత అనకాపల్లి, మాడుగుల, చోడవరం ఈ 7 నియోజకవర్గాలు అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నాయి. ఈ అనకాపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని మనకు తేలితెలమవుతుంది. మరి 2014 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అనకాపల్లి పార్లమెంటులో టీడీపీ అభ్యర్థి నుంచి శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ 19 ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చి 19% ఓట్లు ఎక్కువ మెజార్టీతో ఇక్కడ గెలుపొందారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. ఇక్కడ అమర్నాథ్ గుడివాడ పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు మళ్ళీ 2014 ఎన్నికల్లో. అదేవిధంగా 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎన్ని ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది తన సీటుని అంటే 5,86,000 ఓట్లు అంటే 47% ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టీడీపీకి ఆనంద్ కుమార్కి 4,97,000 ఓట్లు పడ్డాయి అంటే 40% ఓట్లు. ఇక్కడ 7% ఓట్ల మార్జిన్తో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలిచింది. ఎప్పుడు 2019 ఎన్నికల్లో 7% ఓట్లు. 7% ఓట్లు అనకాపల్లిలో 7% ఓట్లు ఎక్కువ మార్జిన్తో గెలిచింది. మరి అదేవిధంగా మనం 2024 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ నుంచి సీఎం రమేష్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ముత్యాల నాయుడు, కాంగ్రెస్ నుంచి వెంకటేష్ పోటీ చేశారు. ఇండిపెండెంట్గా హరిశంకర్, తిముపాల. ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ప్రభావం ఖచ్చితంగా 100కి 100% చెప్తాడు. అదేవిధంగా ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశాడు, మరి సీఎం రమేష్ పరిస్థితి ఏంది, మరి బోడి ముత్యాల నాయుడు పరిస్థితి ఏంది, వెంకటేష్ పరిస్థితి ఏంది మనం చూసుకున్నట్లయితే సీఎం రమేష్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల నాయుడు, కాంగ్రెస్ నుంచి వెంకటేష్, ఇండిపెండెంట్గా హరిశంకర్ పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ముత్యాల నాయుడు స్వామియుడు అనే పేరుంది. అదేవిధంగా అందరినీ కలుపుకునే వ్యక్తి, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, పార్టీకి విధేయుడిగా ఉంటాడు, అదేవిధంగా అధినాయకత్వం చెప్పింది చేస్తాడు. ఇంకోటి ప్రజలకు అభివృద్ధి, ప్రజలకు ఏం కావాలో తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటాడు. ఇంకొకటి ప్రజలకు ఏది కావాలని ముందే తెలుసుకొని వాళ్ళకి అందించే బాధ్యతలు చేపడతాడు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎవరైనా నాకు ఇది కావాలి అని అడిగితే వెంటనే చేసి పెడతాడు. అదే సీఎం రమేష్ మరి ఈయనకి నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో కాపు సమాజ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాపు సమాజ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని దింపే అవకాశం ఉంది, అంటే ప్రచారానికి దింపే అవకాశం ఉంది. మరి ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుందా, వీళ్ళకి సహకరిస్తుందా అంటే ఖచ్చితంగా అక్కడ ఇంతకుముందు టీడీపీ క్యాండిడేట్ బలంగా ఉన్నాడు. మరి బలంగా ఉన్న టీడీపీ క్యాండిడేట్ మరి అక్కడ సైకిల్ గుర్తుకి ఓటేయాలని చెప్తుంది, కానీ మరి ఎందుకు కమలం గుర్తుకు ఓటేయాలని చూస్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటే 7 నియోజకవర్గాలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా 100కి 100% ఫ్యాన్ గుర్తు ఎమ్మెల్యేలో నిలబడతారు. ఇక్కడ ఫ్యాన్కి గుర్తు వేసిన వాళ్ళు మరొకసారి ఎంపీకి వెళ్ళేటప్పుడు కూడా ఫ్యాన్ గుర్తుకు వచ్చి ఫ్యాన్కి వేస్తారు. ఇక్కడ టీడీపీ పరిస్థితి అలా కాదు, అదే బీజేపీ పరిస్థితి అలా కాదు. అక్కడ 7 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల టీడీపీ పోటీ చేస్తుంది, ఇంకొన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుంది, ఇంకొన్ని చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. 7 నియోజకవర్గాల్లో కనీసం 3 నియోజకవర్గాలైనా 2-3 నియోజకవర్గాలైనా టీడీపీ తన సీట్లను వదులుకొని బీజేపీ, జనసేన కేటాయించిన పరిస్థితి. మరి అక్కడ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు వాళ్ళకి కనిపిస్తుంది, మరి సైకిల్ గుర్తు వాళ్ళకి కనిపిస్తుంది కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల కమలం గుర్తు కానీ గ్లాస్ గుర్తు కానీ కనిపిస్తుంది. అంటే కూటమి పరిస్థితి. మరి కూటమి పరిస్థితి టీడీపీ నిల్చున్న చోట టీడీపీ నిల్చున్న చోట సైకిల్ గుర్తు కనిపిస్తుంది, అదేవిధంగా జనసేన నిల్చున్న చోట గ్లాస్ గుర్తు కనిపిస్తుంది, అదేవిధంగా బీజేపీ నిల్చున్న చోట కమలం గుర్తు కనిపిస్తుంది. మరి ఎంపీ విషయానికి వేస్తే అక్కడ సైకిల్ గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు, కేవలం కమలం గుర్తు మాత్రమే ఉంటుంది. మరి కమలం గుర్తు ఎంతమంది
తన పార్టీ తన గుర్తుని ఇక్కడ మెర్జ్ చేసుకుంటారనే అవకాశం కూడా చూడాలి. ఇది కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం. మరి సీఎం రమేష్ కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది కలిసి వస్తుంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు ట్రాన్స్లేట్ కనుకైతే ఇది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు అంశాలు కలిసి వస్తే మరి సీఎం రమేష్కి కలిసి రాని అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఈయనకి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు చూసి ఓట్లు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ బీజేపీ కమలం గుర్తు చూసి ఎంతమంది ఓట్లు వేస్తారనేది కూడా చూడాలి. మైనార్టీ ఓట్లు అనేది ఇక్కడ ముఖ్యము. మైనార్టీ ఓట్లు కూడా ఖచ్చితంగా 100% బీజేపీ పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్తున్నప్పటికీ పెద్ద ఎత్తున దీనిపైన క్యాన్సిల్ చేస్తారన్న అపవాదం అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళు సంజాయించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మైనార్టీలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి ఉండదు. మరి ఇక్కడ మిగిలిన సామాజిక వర్గాలు కాపు సామాజిక వర్గాలు వచ్చి కాపు నేస్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇస్తుంది. మరి కాపు సామాజిక వర్గం ఓట్లు చెరో సగం వెళ్ళినప్పటికీ అంటే జనసేన ప్రభావం చూపి చిరంజీవి ప్రభావం చూసి చెరో సగం వెళ్ళినప్పటికీ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు వాళ్ళకే పడుతుంటే వీళ్ళకి కూడా పడతాయి. ఎందుకు వైసీపీకి కూడా పడతాయి అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, అదేవిధంగా కాపు నేస్తం ఇస్తున్నారు, అదేవిధంగా హరిరామ్ జోగా అంటే నేతలు అంటే ప్రజా క్షేత్రంలో తిరిగిన నేతలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లు చెరుసగం పడే అవకాశం ఖచ్చితంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అదే ఎస్సీ ఓట్లు వచ్చేతలకే ఇక్కడ ఎస్సీ ఓట్లు అంటేనే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. మరి ఇంకా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి తేడా ఏంటంటే ఇక్కడ పోలవరం అనే అంశం కూడా ఖచ్చితంగా ప్రభావం చూస్తుంది. మరి 2012లో పోలవరాన్ని కేంద్రం నిర్మించేయాలి. మరి ఆ కేంద్రం ఎందుకు నిర్మించలేదు? మరి రాష్ట్రం నిర్మిస్తాననింది. మరి చంద్రబాబు గారు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయాడు అన్న అంశం కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ టీడీపీ జనసేన పోటీ చేసినట్టు ఇంకో గెలుపోవటం ఇంకో విధంగా ఉండేది. ఇక్కడ బీజేపీ పోటీలు ఉండడంతో ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారు, పోలవరం పూర్తి చేసి ఇవ్వలేదు. ఈ 3 అంశాలు ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేనకి మైనస్ అవుతాయి. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్లయితే 170 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడుతున్నారు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిలబడుతున్నారు. వాళ్ళందరూ సహకరించుకునే అవకాశం ఉంది. ఇక్కడ సమన్వయ లోపం ఉంది. టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఒకరికొకరు సీట్ల విషయంలో కొట్టుకుంటున్నారు. జనసేన వాళ్ళు ఇక్కడ కాపు మిత్రులు ఎక్కువ ఉన్నప్పటికీ మాకు తక్కువ కేటాయించారనే ఒక అపవాదం ఉంది. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. గతంలో కింటి ఇక్కడ ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటే గతంలో టీడీపీ పార్టీ బరిలో ఉంటే ఇప్పుడు బీజేపీ పార్టీ బరిలో ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ తమ పార్టీ కాదు ఏపీ పార్టీ కాదని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు. మరి ఆ టీడీపీ నాయకులు కూడా బీజేపీకి సహకరించే అవకాశం లేదు. జనసేన నాయకులు కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు. జనసేన నాయకులు కూడా సహకరించే అవకాశం లేదు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలుస్తుంది. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ గెలుస్తుందని మన సర్వేలో తెలియంది, మన అనాలిసిస్లో తెలియంది. మన టీం అక్కడికి వెళ్ళి వర్క్ చేసినప్పుడు కానీ మన పిల్లలు అక్కడికి వెళ్ళి శాంపుల్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే అక్కడ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు అనేది మొత్తం కూలంకుషంగా తీసుకున్నారు. అక్కడ అభివృద్ధి విషయంలో కావచ్చు, స్థానికతేతర విషయంలో కావచ్చు, కలుపు విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సీఎం రమేష్ అయితే అందుబాటులో ఉన్నాడు, ఈయనైతే అందుబాటులో ఉంటాడు, ప్రజా సంస్థలు తెలుసుకున్నాడు, ప్రజా సంస్థల కోసం పోరాడతాడని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మన సర్వేలో అయితే అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్లియర్ కట్ గా గెలుస్తాడు ముత్యాల నాయుడు. సీఎం రమేష్ ఓడిపోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. మరి టీడీపీ అభ్యర్థులు కూడా సీఎం రమేష్ కి కలిసి రాని అంశం కూడా తెలుస్తుంది. జనసేన అభ్యర్థులు అసలే సహకరించే పరిస్థితి లేదని కూడా తెలుస్తుంది. మనకు తెలిసిన అంశం అయితే ఇవి. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా క్లియర్ కట్ గా మీ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.